చూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు తల్లి ఆసన్ గారు ఉన్నారు, అమ్మగారు మనం ప్రార్థన నడిపిస్తారు. తల వచ్చి కళ్ళు చూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి విషయం కార్యక్రమం ప్రారంభం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగలనైనా కృపగల తండ్రి, జీవగల తండ్రి, జీవాధిపతి, నమ్మకమైన తండ్రి, ఈ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని వందనాలు నాయన. నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా నన్ను మమ్మల్ని క్షేమంగా సజీవ లెక్కలు ఉంచిన నాయన, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. అయ్యా ఈ ఉదయకాలం ఆరాధనలు నాయన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా నేను జ్ఞాపకం చేసుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నాయన నీ నామాన్ని స్తుతిస్తారో తండ్రి, వారి మధ్య నేను ఉంటానని చదివించిన దేవుడు నాయన నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మా మధ్యలో నువ్వు ఉన్నావు, నమ్ముచుంటున్నాం తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు రాజా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. మా పాటలు తోడుకున్న నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు నాయన. స్తోత్రాలయ్యా. ఉన్నవాడు వనవాడు నాయన నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన. వర్తమాన గొప్ప భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు వనవాడు మారం దేవుడు, మార్పు లేని తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా జగతి పునాది ఏక మునిపై క్రీస్తులో నన్ను మమ్మల్ని ఏర్పరచుకున్న నాయన నీ పాదాలు పొందనాలు నాయన. అయ్యా నీ సొత్తుగా నీ సాంపత్యంగా చేసుకున్న దేవుడు నాయన నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీ రక్తాన్ని నిలబెట్టి మమ్మల్ని కొన్నావు నాయన. ఉచితమైన రక్షణ భాగ్యాన్ని నాకు మాకించింది నాయన. నీ పాదాలు పొందనాలు స్తోత్రాలయ్యా. శూన్యంలో సృష్టిని చేసిన ఆయన నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నిరాకారంగా ఆకారం చేసిన నీ పాదాలు పొందనాలు స్తోత్రాలు రాజా. నీకు వందనాలు. నమ్మదగిన దేవుడు అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా నీ కన్ను దృష్టిలో ఒక సంచారం చేస్తుంది నాయన. నీ పాదాలు పొందనాలు నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా నా నోటి మాట నా హృదయ ధ్యానం నాయన నీకు అంగీకారంగా ఉండే కృపను దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ ఆరాధనకు మీరు తోడుగుండండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఆరాధన క్రమంగా మర్యాదలు జరుపుటకు సహాయం దయచేయి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. రాలేకపోయిన బిడ్డలు నాయన, ఇంకోట బిడ్డలు త్వరగా మీరు నడిపించండి నాయన. నీకు వందనాలయ్యా. నీ స్తోత్రాలు నాయన. అయ్యా నీ నా యొక్క దాసుని నాయన నీ యొక్క శిరోసాటను మరుగుపరచుకోండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మా తండ్రి ఏడంతల ఆత్మచేత అభిషేకించుకోండి అయ్యా నీ దాసుని నాయన. నీకు వందనాలు. నీ యొక్క మెల్లనైన స్వరాన్ని వినిపింపజేయండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మా అందరికి నాయన వినగలిగిన చెవి నీకు గ్రహింపగలిగిన మనసున్న నాకు మాకు దయచేయండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. అయ్యా సజీవులే కదా నాయన నీకు స్తుతించేది. మృతులలో నీకు స్తుతులు లేవు కదా నాయన. నన్ను మమ్మల్ని సజీవు లెక్క నుంచి దేవుడు నాయన. నీకు వందనాలు తండ్రి. అయ్యా ఈ సమయం చూడలేక నాయన ఎంతో మంది నశించి గతించి మట్టికి మన్నైపోయారు నాయన. నీకు వందనాలు. గతించిపోయిన వారి కంటే మేము గొప్పవారం కాదయ్యా, ఉన్నతమైన వారం అంతకంటే కాదు ఆయన. కేవలం నీకు చుట్టూ ప్రేమ, నీ కృప, నీ కనికరం మా పట్ల ఉంది కనుక తండ్రి నాయన మేము జీవించగలుగుతున్నావు నాయన. తండ్రి నువ్వు లేని ఒక క్షణం బ్రతకలేము నాయన. నువ్వు లేని మేము ఒక్కడు కూడా ముందుకు వెళ్ళాము తండ్రి. ప్రతి విషయంలో నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నావు కదా నాయన. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మొదట నా నీతి నా రాజ్యాన్ని ఎత్తుకున్నావు నాయన. నన్ను కనపరుచున్నావు, నీ కనపరుస్తున్నాను తండ్రి నాయన. నీకు వందనాలు తండ్రి. నిజముగా మొరపెట్టు గారికి సమీపంగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మయం చెల్లించుకుంటూ ఆరాధనకు మీరే తోడుగుండమని నీ నామానికి మయం తెచ్చుకోమని అల్పురాన్ని తీనరాని నాయన నన్ను ఎరుగా తగ్గించుకొని ఘనమైన నామాన్ని హెచ్చించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన ప్రార్థించి స్తుతించాడు వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. మంచిది. ప్రార్థించిన తల్లి గారికి నిండు వందనాలు. ఈ ప్రత్యేక ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగమును చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి వచ్చి వాక్యాన్ని చదువుతుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఆది కాండము 33వ అధ్యాయము మొదటి వచనం నుంచి 5 వచనాల వరకు మన మధ్యలో ఉన్న సహోదరి మన పేరు ప్రియాంక సహోదరి వచ్చి చదువుతుంది. తర్వాత మనం 100వ సంకీర్తన చదువుకొని ఆరాధన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. సహోదరి ప్రియాంక గారు వచ్చి ఆది కాండము 33వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5 వచనాల వరకు వాక్య పఠనాన్ని గావిస్తుంది.
ఈ దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఆదికాండం 33:1-5 వరకు చదువు. యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీకులను పంచి అప్పగించాడు. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను, ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును ఏసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిపడింది. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీళ్లు విడిచిరి. ఏశావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకులకు దయచేసిన పిల్లలే అని చెప్పారు. దేవుడు పరిశుద్ధులకు మన వెలుగులో దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు తల్లి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం. 100వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి తల్లి గారు నిర్మలక్క గారు వచ్చి 100వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివి వినిపిస్తూ దేవుడు నామాన్ని మహిమపరుస్తుంది. అందరూ కూడా ఏకీభవిద్దాం. ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగంగా 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి రండి. అందరూ చదవాలి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చెల్లించుచు ఆయన గుమ్ములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును బలపరచుడి. చివరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములును. ఆమేన్. థ్యాంక్ యూ తల్లి. దేవుడు మేము దీవించును గాక. అందరూ అలా నిల్చున్నట్లయితే కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుంటూ ప్రార్థన పూర్వకంగా వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అందరికీ తెలిసినటువంటి పాట, అందరికీ వచ్చినటువంటి పాట. దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకుంటూ పాడుతూ దేవుని సన్నిధిలో సంతోషిద్దాం. ఆరాధన 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 ప్రేమించేదను అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదను అధికముగా ఆరాధింతు ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను
అందరూ అలా కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్న సహోదరుడు లాజరు గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. అందరు తల వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. స్వస్థపరచుకున్నాం. నీ స్తుతుల పాత్రుడు గొప్ప దేవ, నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. యేసయ్య, ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభా చేరి మీ అందరం బిడ్డలు ప్రభా ప్రార్థన చేస్తున్నందుకు నా దేవా, ప్రతి బిడ్డను దీవించిన ఆశించి రక్షించి కాపాడు ప్రభా. వాక్యం చెప్పేవారికి ఈనుటకు జ్ఞానము దయచే తండ్రి. నా ఏ వాక్యం చెప్తున్నా మాకు తెలియదు దేవా. ఈ వాక్యాన్ని పరలోకి చేర్చుకొని మా హృదయాలు తెచ్చుకొని నీ నామంలో గంట మహిమ ప్రభావం చేర్చుకుని గొప్ప దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి. గొప్ప దేవుడా, నిజమైన దేవుడు, సత్యవంతునైనా అనేకమైన ఆత్మలు నడిపించి ప్రభావ మందిరాన్ని దీవించి ప్రభావ కాపాడుతండి. ఆత్మలు నడిపించి రక్షించి దీవించి కాపాడినైనా నువ్వే సహాయం చేసేవాడు నువ్వే తండ్రి. ఈ లోకంలో మాకు ఎవరు లేదు దిక్కునైనా ఆదుకునేవాడు, ఆదరించేవాడు, ప్రేమించేవాడు, రక్షించేవాడు కాపాడుతండి. మమ్మల్ని దీవించి ఆశించి రక్షించి కాపాడమని నిజమైన దేవుడు నా సత్యవంతాను తండ్రి. గొప్ప దేవ, నిన్నే ఆశ్రయించి దీవించి కాపాడమని మానసు ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ప్రార్థించిన పెద్దలకి 200 అందరూ కూర్చుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు మనమందరం కూడా పాటలు పాడి ప్రార్థించి ఆరాధనలో దేవుని సన్నిధిని కనపరిచి వాక్యాన్ని ధ్యానించడానికై చేయించున్నాం. అందరు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. రండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నేటి దినం కొరకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి ఉన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారు కదా? రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 33వ అధ్యాయము. ఆదికాండము 33వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం 5 వచనాల వరకు ధ్యానం చేసి ఉన్నాం. మరొకసారి చదువుకుందాం. చదవగలిగిన వారు చదవండి. యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా, రాహేలును, 2 దాసీలను పంచి అప్పగించను. అతడు ముందర ఉంచి వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడిన. చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో మనం గమనిస్తే ఇక్కడ యాకోబు అనేటువంటి వ్యక్తి మనకి కనపడుతూ ఉన్నాడు.
ఈ యాకోబు ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇస్సాకు యొక్క కుమారుడు. ఈ ఇస్సాకు కుమారుడు చిన్న కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ తెలుసు, ఈ యాకోబు తన తండ్రిని తన యొక్క అన్నను మోసగించి ఆశీర్వాదములు మొత్తం కూడా తీసుకొని తండ్రి ఇంటి నుంచి బయలుదేరి బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యాకోబు తండ్రి ఇంటి దగ్గర ఉన్నంత కాలం ఆయన జీవితం వేరే విధంగా ఉంది. అన్ని తీసుకునేవాడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎవరికి కూడా తల వచ్చేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అంతకు ముందు కాదు. ఎప్పుడైతే తండ్రి ఇంటి దగ్గర నుంచి ప్రాణ భయంతో బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడో, లేకపోతే తన అన్న నుంచి తనకు అపాయం ఉన్నదని భయపడుతూ ఉన్నాడో, ఆ టైంలో దేవుని పాదాలు పట్టుకున్నాడు. అయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను విడిచిపెట్టనయ్యా. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతున్నాడు యాకోబుని, అయ్యా వదిలిపెట్టు, నేను వెళ్ళాలి. అసలు నీ పేరేంటి అని అంటే తన పేరు ఏమని చెప్పాడమ్మా? యాకోబు అనే. అసలు పేరు అడిగితే యాకోబు అనే చెప్పాడు. ఇంతకుముందు కూడా నీ పేరు అడిగారు కదా. ఎవరు అడిగారు ఇంతకుముందు ఎవరు అడిగారు? యాకోబుని నీ పేరేంటి అని కన్న తండ్రి అడిగాడు. ఆ తండ్రి కాడ ఏం చెప్పాడు? ఏషావు అని చెప్పాడు. ఆ తండ్రి దగ్గరేమో అబద్ధం చెప్పాడు, ఈ తండ్రి దగ్గరేమో నిజం చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నిజం చెప్పవలసిన తండ్రి దగ్గర నిజం చెప్పాడు. తన జీవితం మారిపోయింది. ఇక మారిపోయిన యాకోబును మనం చూద్దాం. అవునయ్యా, నీ పేరు యాకోబే, నువ్వు నిజమే చెప్పావు, నేటి నుండి నీ పేరు ఇశ్రాయేలుగా మారుస్తున్నాను అన్నాడు. ఇక మారిన యాకోబు మరలా అన్న దగ్గరికి రిటర్న్ అయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా వస్తున్నాడు అని అంటే, అన్న దగ్గరికి వస్తున్నటువంటి క్రమములు, యాకోబులో ఉన్నటువంటి లక్షణాలు, యాకోబు అనుసరిస్తున్నటువంటి పద్ధతును మనం చూద్దాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు ఏం చేస్తున్నాడయ్యా అంటే, తన అన్నను ఎదుర్కొనబోతున్నటువంటి ఆ టైంలో ఆయన అన్న దగ్గరికి వచ్చేసరికల్లా 7 సార్లు మోకరిల్లి ఉన్నట్లుగా మనం చూస్తాం. క్రైస్తవుని జీవితంలో పశ్చాత్తాపము చాలా ప్రాముఖ్యము. పశ్చాత్తాపము పడుతూ తండ్రి దగ్గరికి తిరిగి వచ్చేటప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఎవరైనా కావాలని వారి దగ్గరికి వచ్చేటప్పుడు మనల్ని మనం తగ్గించుకొని పశ్చాత్తాపడటము చాలా ప్రాముఖ్యము. యాకోబు జీవితంలో ఇది కనపడతా ఉంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, 7 మార్లు తనను తాను తగ్గించుకుంటూ మోకరిల్లినట్లుగా మనం చూస్తాము. పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, తగ్గించుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోబడుతూ ఉన్నాడు. 7 మార్లు లోబడుతూ ఉన్నాడు. 7 మార్లు మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన తండ్రి దగ్గరికి వచ్చి మనము లోబడే వారుగా ఉండాలి. తండ్రి దగ్గర లోబడాలి. అందుకే సంఘములో పెళ్లి కుమార్తెగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పెళ్లి కుమారునిగా పోల్చారు. పెళ్లి చేసేటప్పుడు పాస్టర్ గారు వాళ్ళిద్దరికి 2 సూచనలు చెప్తాడు కదా. ఏమంటాడు? సంఘాన్ని, పెళ్లి కుమార్తె ఏమంటాడు? నీవు నీ భర్తకి లోబడి ఉండమ్మా. భర్తనేమో నీవు నీ భార్యను ప్రేమించు అని అంటాడు. యాకోబు లోబడుతూ ఉన్నాడు అన్నకి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా దేవుని సందులో మార్పు చెందిన మనము దేవునికి లోబడేవారుగా ఉండాలి. దేవునికి లోబడేవారుగా ఉండాలి. ఆ లక్షణము మన కుటుంబంలో, మన సంఘములో, మన జీవితంలో ఉంటే మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. రెండవది మనం చూస్తే, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది మనం చూస్తే
ఇక్కడ 4వ వచనాన్ని మరొకసారి చదవండి. 33:4. అప్పుడు ఏశావు ఆ, అతని ఎదుర్కొన పరిగెత్తి ఆ, అతని కౌగలించుకొని ఆ, అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఆ, వారిద్దరు కన్నీరు విడిచిరి. ఆ, ఏశావు కన్నులెత్తి ఆ, ఆ స్త్రీలను పిల్లలను చూచి ఆ, మీరు నీకేమి కావాలని ఆ, అడిగినందుకు ఆ, అతడు ఆ. మీరు దేవుడు మీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ఏశావు యాకోబును గమనించి యాకోబును చూసి ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబులో ఉన్నటువంటి ఆ గుణగణాలను చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే యాకోబు ప్రియ దేవుని బిడ్డలారా చేసిన దానికి, యాకోబు సాగిలపడిన దానికి ఏశావు ఆశ్చర్యపోయాడు. ఏంటి మావాడు ఇంతగా తగ్గించుకుంటున్నాడు, ఏంటి మావాడు ఇంతగా లోబడుతున్నాడని ప్రియ దేవుని బిడ్డలారా ఆశ్చర్యపడి ప్రేమిస్తూ అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రేమించడానికి కారణమైంది మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ముద్దు ప్రేమకు గుర్తు. సాగిలపడి లోబడినప్పుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఈ ముద్దు దేనికి గుర్తంట? ప్రేమకు గుర్తు. ఎవరండి? చిన్న కుమారుడు తప్పిపోయి తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు ఏం చేశాడు? తండ్రి దగ్గరికి తీసుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని తన పాత వస్త్రాలు తీసి కొత్త వస్త్రాలు ఇచ్చి వాని కొరకు ప్రేమ విందు చేసినట్లుగా మనం చూస్తాం. ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే బైబిల్లో రూతు తన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆమె చేసినటువంటి పరిస్థితులను బట్టి నయోమి తన 2 కూతుళ్లను వెళ్ళిపోండమ్మా అన్నప్పుడు పెద్ద కోడలు ఏం చేసిందండి? అత్తని ముద్దు పెట్టుకొని, ఎంత ప్రేమ అత్త నీకు నా మీద, నా యవనత్వాన్ని చంపుకోకుండా మరలా పెళ్లి చేసుకోమన్నావు, నీకు ఇంత ప్రేమ ఉందని అత్త మీద తనకు కూడా ప్రేమ ఉన్నట్లుగా చూపించి ముద్దు పెట్టుకొని ఇలా బైబిల్లో ప్రేమ పంచే ముద్దులు చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఏశావు తన తమ్ముడి మీద. ఎప్పుడైతే మనం లోబడతామో ప్రేమించబడతాం ప్రియ దేవుని బిడ్డ. అందుకని ఏశావు యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరూ కలిసి మరి ఏడుస్తూ ఉన్నట్లుగా ఈ 4వ వచనంలో మనం చూడవచ్చు. చూడండి 4వ వచనాన్ని మరొకసారి చదవమా. అప్పుడు ఏశావు ఆ, అతనిని ఎదుర్కొన పరిగెత్తి ఆ, అతని కౌగలించుకొని ఆ, అతని మెడ మీద పడి ఆ, ముద్దు పెట్టుకొనెను. ఆ. వారిద్దరు కన్నీరు విడిచిరి. వాళ్ళిద్దరూ కన్నీళ్లు విడుస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఇద్దరు కన్నీళ్లు విడుస్తున్నారు. వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ కన్నీళ్లు విడుస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కన్నీళ్లు కూడా పశ్చాత్తాపానికి సాదృశ్యమైన బైబిల్ సాగిస్తాం. ఒక పాపాత్మురాలైన స్త్రీ కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగింది, తుడిచింది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ కన్నీళ్లు కూడా పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉన్నవి. ఇంకా చూస్తే యాకోబు జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనిస్తే 10వ వచనాన్ని ఒకసారి చదవండి. 10వ వచనం చదవమా. 33 10వ వచనం. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల. చూడండి యాకోబు మాట మారింది ప్రియ దేవుని బిడ్డలారా. యాకోబు మాట మారింది. నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల. యాకోబు ప్రియ దేవుని బిడ్డలారా అన్న దగ్గర అంతకు ముందు ప్రవర్తించిన ప్రవర్తన వేరు,
ఇప్పుడు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన వేరు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అంతకుముందు అన్న దగ్గర తీసుకోవటమే అలవాటు. యాకోబుకి చాలా మందికి తండ్రి దగ్గర నుంచి తీసుకోవటమే అలవాటు. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, తీసుకున్నా. దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడు, తీసుకున్నా. దేవుడు నాకు ప్రమోషన్ ఇచ్చాడు, తీసుకున్నా. చాలా మందికి తీసుకోవటమే అలవాటు. యాకోబు తీసుకోవటం అలవాటు పడ్డాడు. తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఎక్కడికో ప్రియా దేవుని బిడ్డలారా, పొలానికి పోయొచ్చున్నాడు. ఆకలి అవుతా ఉంది, ఒట్టన్నమే ఉన్నది, తినడానికి ఏమీ లేదు. యాకోబు మంచి వంట మాస్టర్, చక్కగా చిక్కుడుగాయలు తీసుకొని వంట చేసుకుని ఉన్నాడు. ఏసావు పక్క రూమ్లోకి వెళ్ళి అన్నం వేసుకొని తిందామని చూస్తే కూరలేదు, గుమ్మలాడుతూ ఉంది చిక్కుడుగాయల కూర. యాకోబు అడుగుతున్నాడు, తమ్ముడా కాస్త కూర నా కూడా ఇవ్వయ్యా అంటే, ఒట్టిగానే ఇస్తానా? ఎవనో నాకేమి ఇస్తావు? ప్రియ దేవుని బిడ్డ, చాలా మందికి ఇవ్వటము తెలియదు. ఏం తీసుకున్నాడమ్మా యాకోబు దగ్గర నుంచి? చేసిన సొంతపు హక్కు తీసుకున్నాడు. అంటే యాకోబుకి మారక ముందు తీసుకోవడం తెలుసు. ఇప్పుడు మారాడు, మాట మారింది, పద్ధతి మారింది. సో సేమ్ టైం ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అయ్యా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక ఇప్పుడు ఇవ్వటం నేర్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఇవ్వటం అనేది చాలా ప్రాముఖ్యం. ఎవడంటాడు ఇవ్వడు మీకు అప్పుడు ఇవ్వబడును అంటాడు. ఎప్పుడు తీసుకునేవారుగా ఉండకూడదు. అయ్యా నాకు బిడ్డలు లేరు ఇవ్వయ్యా, అయ్యా నాకు ఉద్యోగం లేదు ఇవ్వయ్యా, అయ్యా నాకు గృహం లేదు ఇవ్వయ్యా, అయ్యా నాకు వాహనం లేదు ఇవ్వయ్యా. దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు, మనం తీసుకుంటూనే ఉన్నాం. మనము తిరిగి ఇవ్వాలి. మన హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి, మన సమయాన్ని ప్రభుకి ఇవ్వాలి. మనకిచ్చిన విలువైనవి దేవునికి ఇవ్వటం మనం నేర్చుకోవాలి. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూశావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా? ఏం చేశానయ్యా నీ కోసం? ఏంటిదంట? ఈ బ్రతుకునిచ్చావని. ఏం చేశాము యేసయ్య కొరకు? మనకి బ్రతుకునిచ్చింది దేవుడే, మనకి ఆరోగ్యం ఇచ్చింది దేవుడే, మనకి తెలివితేటలు, ఈ జ్ఞానము, ఈ సిరి సంపదలు, ఈ భోగభాగ్యములు, ఈ సమస్తాన్ని ఇచ్చిన దేవునికి మనమేమిస్తున్నాం? దేవుడు బిడ్డలారా, ఏమిస్తున్నామా? ఒక్కరినైనా ఒక్క ఆత్మనైనా ప్రభు కొరకు నడిపిస్తున్నామా? లేకపోతే దేవుని సన్నిధిలో ప్రభువా నేను స్వార్థ ప్రకటించలేకపోతున్నాను, నేను ఇదిగో ఈ పని చేయలేకపోతున్నాను, కాబట్టి నీవు నాకు ఇచ్చినటువంటి ఈ ధనంలో నుంచి నీ పని కొరకు వాడనిస్తాను. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని. యాకోబుకి అంతకుముందు తీసుకోవటమే తెలుసు. ఈరోజు ఏం చేశాడంటే ఇస్తూ ఉన్నాడు. దేవుడు, దేవుని సన్నిధిలో వెలిగించబడిన నీవు, దేవుని ద్వారా మారిన నీవు, రక్షణ అనుభవంలోనికి వచ్చిన నీవు ఇచ్చే మనసు కలిగి ఉండాలి. అనాథలైన వారి కొరకు, పేదలైనటువంటి వారి కొరకు, దిక్కులేని వారి కొరకు, సేవ నిమిత్తము సేవకునికి
యాకోబు ప్రియ దేవుని బిడ్డలారా ఇవ్వటానికి బలవంతం చేస్తున్నాడు. అట్లా అనొద్దయ్యా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవ్వటం నేర్చుకున్నాడు యాకోబు. యాకోబు జీవితం మారిపోయింది. యాకోబు మాట మారింది. అంతకుముందు యాకోబు కఠినుడు, పచ్చి అబద్ధాలాడేవాడు. అని యాకోబు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర మార్పు చెందాడు. ఈరోజు యాకోబు ప్రార్థించడం, మోకరిల్లి దేవుని సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకున్నాడు. దేవునికి లోబడటం నేర్చుకున్నాడు. ప్రేమ చూపించడం నేర్చుకున్నాడు. సో సేమ్ టైం ప్రియ దేవుని బిడ్డలారా ఇవ్వటం నేర్చుకున్నాడు. ఈరోజు మనము చాలామంది పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చెప్తారు, ఇంకా పరిచయం చేస్తారు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రము గట్టిగా బిగిస్తారు. దేవునికి ఇచ్చే విషయంలో గట్టిగా బిగిస్తారు, ధారాళంగా కూడా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా యాకోబు మాట మారిపోయింది. చూడండి, ఇంకా 10వ వచనం మరొకసారి చదవండి. 10వ వచనం. యాకోబు ఆ, అట్లు కాదు, ఆ, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఆ, చిత్తగించి ఆ, నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. ఆ, దేవుని ముఖము చూచినట్లు ఆ, నీ ముఖము చూచితిని. ఆ, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. ఆ. నేను నీ ఎద్దకు తెచ్చిన కానుకలను ఏమని సంబోధిస్తున్నాడండి? అన్నా, నీ ముఖం చూస్తే నాకు దేవుని ముఖం చూసినట్లుగా ఉంది. ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు. మనము ఎదుటివారికి విలువ ఇవ్వాలి. ప్రియ దేవుని, ఎదుటివారిని చాలా మంచిగా పలకరించాలి, ప్రేమతో పలకరించాలి, సహోదర భావంతో పలకరించాలి. దేవునితో సంబోధిస్తున్నాడు. నీ ముఖం చూస్తే నాకు దేవుని ముఖం చూసినట్లుగా ఉందన్న. చూపు మారిపోయింది. మంచి చూపు చూస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ మంచి మనసుతో చూస్తున్నాడు. అంతకుముందు యాకోబు చూపు వేరు, అంతకుముందు యాకోబు మాటలు వేరు, అంతకుముందు యాకోబు క్రియలు వేరు. యాకోబు ఇప్పుడు ఎలిగించబడ్డాడు. యాకోబు జీవితంలో చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత మాత్రమే కాదు కానీ చూడండి, మనం గమనిస్తే 6-7 వచనాల్లో 6-7 వచనాలు 33 6-7 వచనాలు చదవండి. 33 6-7 వచనాలు. అప్పుడు ఆ దాసీలను ఆ, వారి పిల్లలను ఆ, దగ్గరకు వచ్చి సాగిలపడి ఆ, లేయాయు ఆ, ఆమె పిల్లలను ఆ, దగ్గరకు వచ్చి సాగిలపడి ఆ, ఆ తరువాత యేసేపును ఆ, రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడి ఆ, ఏశావు ఆ, నా ఎదురుగా వచ్చిన ఈ ఆ, భర్తయు ఎందుకని అడగగా ఆ, అతడు ఆ, నా ప్రభువు కటాక్షము ఆ, నా మీద వచ్చుటకే ఆ. అని చెప్పాను. చూడండి, ఎవరెవరంటే సాగిల పడ్డది? యాకోబు 2 భార్యలు, వారి పిల్లలు, వారి యొక్క దాసీలు అందరూ కూడా. చూడండి, కుటుంబ యజమానుడు మారితే ఏం జరుగుద్ది? కుటుంబం అంతా మారిపోద్ది. యాకోబు ఒక్కడు మారాడు, కుటుంబ సభ్యులు అందరూ కూడా మారిపోయారు. నీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి జీవితాన్ని అనుసరిస్తావో నీ పిల్లలు కూడా అలాంటి వారే అవుతారు. నీ కలిగిన సమస్త కూడా ఆ దిశగా నడిపించబడతా ఉంటాయి. యాకోబు 7 సార్లు సాగిపడితే యాకోబు భార్యలు, యాకోబు పిల్లలు, దాసీలు అందరూ కూడా అలాగనే సాగారు. అంటే కుటుంబ యజమానులుగా, యజమానురాలుగా నువ్వు మారితే నీ వెనక ఉన్న వాళ్ళందరూ కూడా మారుతారు. నువ్వు మారకుండా, నువ్వు పరిపూర్ణతలోనికి రాకుండా, ప్రియా దేవుని బిడ్డ, నీ పిల్లలు ఎలా వస్తారు? నీ కుటుంబం ఎలా మారుతుంది? నీ వంశానికి నీవు ఎలా మాదిరికరంగా ఉంటావు? ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, చాలామంది తమ పిల్లలకి భయంకరమైనటువంటి అలవాట్లు నేర్పిస్తున్నారు. బాలు ఉండవలసిన త్రావును వానికి నేర్పించుడు, వాడు పెరిగి పెద్దవాడైనప్పటికీ దాని నుండి
రెడ్డిపాలెము తెలుగు బ్యాప్టిస్టు సంఘములో పనిచేస్తున్నప్పుడు ప్రియులు పెద్దలు ఒక 15 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం పెద్దలు దొండపాటి జోసఫయ్య గారు అక్కడికి వచ్చారు. నాయన ప్రార్థనతో ఎక్కువ ఉండాలి, ప్రార్థనలు ఎక్కువ ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. నేను చెప్పకూడదు అలాంటి వారు అవుతారు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రి అయిన అబ్రహాం, పోయిన వారం మనం విన్నాం కదా, తండ్రి అయిన అబ్రహాము ఎవరినట్టు దేవుడు అడిగాడు, అయ్యా నీ కుమారుణ్ణి నాకు బలిగా ఉన్నాడు. పర్వతం మీదకి వెళ్ళిపోయారు. ఆ ప్రయాణములో తండ్రి అడిగాడు, పరమ తండ్రి అడిగాడు అబ్రహాముని, నీ కుమారుడు నాకు బలిగా ఇవ్వాయా అంటే ఇస్తానయ్యా. ఆ ప్రయాణంలో ప్రియ దేవుని బిడ్డలారా, పనివారు బలికి కావలసిన సామాగ్రిని తీసుకుని వెళ్తా ఉన్నారు. ఆ చిన్న కుమారుడు అడుగుతా ఉన్నాడు, నాయనా దహన బలికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల ఏది నాయన అంటే, ప్రియ దేవుని అయ్యా అది దేవుడే చూసుకుంటాడు పదా అని చెప్పేసి అని ఇద్దరు కొండ మీదకి వెళ్ళారు. ఆ పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఆ కుమారుని చేతుల మీదుగానే ఆ బలిపీఠం పేర్చడానికి కట్టెలు అందిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కటి పేర్చడం అయిపోయిన తర్వాత ఆ తండ్రి ఏం చేశాడయ్యా అంటే, కుమారుణ్ణి పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి దేవుడు పెట్టారా, ఇక కత్తిలా గుండెల్లో దించడానికి లేపేశాడు. ఒక మాట మీరు చెప్పండి, ఒక మాట దహన బలికి గొర్రెపిల్లేది డాడీ అన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే తన తండ్రి తను పట్టుకొని బంధించి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడో అర్థం కాదండి, అర్థమైతే కాదా? ఖచ్చితంగా ఈ బలి చేస్తుంది మా నాయన నన్నే అని అతనికి తెలుసు. అయినా కూడా తండ్రి మాటకి ఎదురు చెప్పాడు. నా తండ్రి ఆయనకు లోపడ్డాడు, ఆయనకు మాట ఇచ్చాడు, నేను నా తండ్రికి లోపడ్డాను. ఎంతగా అబ్రహాము తన కుమారుని పెంచి తన కుమారుని ముందు మాదిరిగా జీవించాడో కుమారుడు కూడా అంతగా లోపడుతున్నాడు. అందుకే కుటుంబ యజమానురాలుగా పరిపూర్ణతలోనికి, రక్షణలోనికి, మారు మనసులోనికి మొట్టమొదటిగా నీవు రాయి. యాకోబు ఒక్కరిని వాహనం కూడా ఒక్కరుతున్నారు. ఈ సందర్భాన్ని చూసిన వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా అంటే నీ దాసునికి దేవుడు ఇచ్చినటువంటి వారే. ఏమన్నాడు? నీ దాసులు అన్నాడు. అన్న ముందు తగ్గించుకున్నాడు. యాకోబులో ఎంత మార్పు చూడండి దేవుని బిడ్డలారా. అందుకని కుటుంబ యజమానుడు మాట, ఆదివారము నీవు చర్చికి రావాలి, శుక్రవారము సంఘములోనికి గృహములో ప్రార్థన జరగాలి. నీవు ఎలాంటి వాడు, నీ పిల్లలు అలాంటి వాడు. నువ్వు ప్రార్థనా పరుడు అయితే నీ పిల్లలు ప్రార్థనా పరులు అవుతారు. నువ్వు యథార్థవంతులు అయితే నీ పిల్లలు యథార్థవంతులు అవుతారు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి యాకోబు జీవితం మారిపోయింది. యాకోబు మాట మారింది. యాకోబు నీ కటాక్షం నా మీద ఉన్నాడా అంటున్నాడు. యాకోబు నిన్ను చూస్తే దేవుని ముఖము చూసినట్లుగా ఉంది అన్నాడు. యాకోబు చూపు మారింది.
యాకోబు తీసుకోవటమే తెలుసు. అంతకుముందు తండ్రి దగ్గర నుంచి తీసుకున్నాడు, అన్న దగ్గర నుంచి తీసుకున్నాడు. ఈరోజు యాకోబు ఇస్తూ ఉన్నాడు. అయ్యా తీసుకో. మారిన మనము మన జీవితంలో దేవుడి గారు కొన్ని చేంజ్ తీసుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి ఆ మార్గాన్ని అనుసరించే వారంగా మనం చివరి యాకోబు కుటుంబం అంతా కూడా సాగిల పెడతాం, దేవుని వైపు తిరుగుతాం. యాకోబు అనుసరిస్తా ఉంది. యాకోబు ఏం చేస్తున్నాడో, యాకోబు ఎలా వెళ్తున్నాడో, ఏశావును సమీపించలోపు 7 మార్లు దేవుడు. ఆదివారం వచ్చిందంటే వారంలో 2 సార్లు అయినా మన ప్రార్థనలో ఉండాలి. 7 మార్లు అంటాయి. 7 మార్లు ఆయన మోకరిస్తే వీళ్ళు కూడా 7 మార్లు సాగిల పడుతున్నారు. నువ్వు వారానికి ఒకసారి చర్చికి వస్తున్నావు, వారానికి 2 సార్లు చర్చికి వస్తున్నావు, వారానికి 3 సార్లు చర్చికి వస్తున్నావు. నీ పిల్లలు అలాగే వస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చావాలంటారు కదా. ఎప్పుడు వస్తారు? జనవరికి క్రిస్మస్, జనవరి 31st నైట్ మాకు దేవుడు వాగ్దానం ఇస్తారని చెప్పి సంవత్సరానికి ఒకసారి వస్తే మళ్ళా సంవత్సరానికి ఒకసారి దేవుడు రోజు ఇశ్రాయేలుని కాపాడువాడు ఒకడు, ఆయన రోజు కాపాడుతున్నాడు. దావీదు అందుకే నా ప్రాణమా అంతరంగంలో సమస్తమా ఆయన చేసిన ఉపకారములు దేనిని మర్చిపోవద్దు. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 సార్లు రోజుకి. మనం కూడా 3 సార్లు రోజుకి కదా. ఏం చేస్తాం 3 సార్లు? నీకు బాగా రోజు 3 సార్లు చేస్తాం. కనీసం ఒకసారి ప్రార్థించి నా కుటుంబాన్ని, నా బిడ్డ కలిగిన సమస్తాన్ని క్షేమంగా ఆయనతో మాట్లాడి ప్రార్థనలో నా ఉద్యోగంలో ఉదయం వెళ్ళేటప్పుడు అయ్యా నా ఉద్యోగంలో తోడుగా అక్కడ నుంచి క్షేమంగా తీసుకొచ్చావు. ప్రతి విషయంలో మనం కృతజ్ఞతలు కలిగి దేవుని సన్నిధిలో జీవించాలి. కాబట్టి యాకోబు జీవితం మారిపోయింది. యాకోబు యాక్టివిటీస్ మారిపోయినాయి. యాకోబు దేవుని చేత పట్టబడ్డాడు, దేవుని సన్నిధిలో రక్షించబడ్డాడు. ఈరోజు నీవు నేను మనం కూడా మార్పు చెందినటువంటి మనలో ఆ లక్షణాలు ఉండాలి, ఆ గుణగణాలు మనలో కనబడాలి. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబును ఏశావు హత్తుకున్నట్లుగా పరమ తండ్రి అయిన దేవుడు నిన్ను తన యొక్క కౌగిలిలో హత్తుకుంటాడు. దేవుడు ఈ మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తరల నుంచి కన్ను మూసుకునండి. ప్రార్థన. గొప్ప దేవుడా, పరిశుద్ధుడ యేసయ్య, మీ ఘనమైన పాదములు పొందనాన్ని స్తోత్రములు తండ్రి. అవునయ్యా, ఇవెంతైనా నమ్మదగిన దేవుడు నా ప్రభువా. ఇదిగో తండ్రి యాకోబు అయ్యా, అదిగో తండ్రి ఒకప్పుడు మోసగాడు. యాకోబు ఒకప్పుడు నాయన అబద్ధికుడు. కానీ ఈరోజు యాకోబు మాట మారిపోయింది. యాకోబు అయ్యా ఇదిగో తండ్రి ఈరోజు నాయన ఇదిగో తండ్రి ఆయన చూపు మారింది. నీ ముఖం చూస్తే నాకు దేవుడు ముఖం చూస్తున్నట్టుగా ఉందంటున్నాడు. యాకోబు పద్ధతులు మారిపోయినాయి. యాకోబు ఆలోచనలు మారినాయి. యాకోబు మార్గం మారింది. యాకోబు నిర్ణయాలు మారినాయి. కారణం ఏంటంటే నీ సన్నిధిలో యాకోబు పట్టబడ్డాడు, నీ ద్వారా దీవించబడ్డాడు, నీ ద్వారా వెలిగించబడ్డాడు, చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చాడు. నీ ద్వారా రక్షించబడిన నేను మేము కూడా అటువంటి లక్షణాలు, అటువంటి స్వభావాలు కలిగి నీ సన్నిధిలో జీవించడానికి నీ కృప దయచు అయ్యా. అదిగో తండ్రికి లోబడే కృపను అనుగ్రహించు. మేము ఎలాంటి వారము, మా పిల్లలు అలాంటి వారు అవుతారు. కుటుంబం యజమానులు యాకోబు మారినాడయ్యా. యాకోబు కుటుంబం అంతా మారింది. మా ప్రభువా, మేము కూడా అటువంటి మాదిరిని మా కుటుంబాలు కనపరచడానికి అనుగ్రహించు. చేరువన మా సంఘ బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఇంకా రాలేకున్న వారి కుటుంబాలు, వారి కలిగిన సంస్థాన్ని మీరు దీవించండి. విచిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరి యొక్క పర్యాయం సన్నిధిలోనికి రావడానికి మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని మహిమపరిచి, ఆరాధించి మీ దీవెనలు పొందుకోవడానికి నీ కృపను అనుగ్రహించి తండ్రి. నీ కృపలో ఆత్మీయ మేలులతో నింపండి. చేరువన ప్రతి ఒక్కరిని దీవించి, వారికి ఉన్న ప్రతి అక్కర, ప్రతి అవసరత మీరు తీర్చి మీ సన్నిధిలో ఆత్మీయ మేలులతో నింపమని
యేసయ్య శ్రేష్టమైన నామములో వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో కానుకలు స్వీకరిస్తూ ఉండగా మరొక పాట మనం విందాం. కానుకలు ఎత్తబడతా ఉండగా ఒక పాట నేనే పాడతాను, గమనించాలని ప్రభు మనం చేస్తున్నాం. పరిచారకులు వచ్చి కానుకలు స్వీకరించవలసిందిగా ప్రభు తెలియజేస్తున్నాము. కానుకలు స్వీకరిస్తూ ఉండగా ఒక స్పెషల్ సాంగ్ విందాం మనము. కనెక్ట్ చేయడం, బ్లూటూత్ కనెక్ట్ చేయాలి. అందరూ కూడా ఈ పాట వింటూ కానుకలను సమర్పించుకున్నాం. స్తోత్రాలు. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో, విడిసి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో, విడిసి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో. అందమెంత ఉన్నా, బంధుబలగమెంత ఉన్నా, అందమెంత ఉన్నా, బంధుబలగమెంత ఉన్నా, రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో, విడిసి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో. స్తోత్రం. అందమైన జీవితం రంగుల గాలి. అందమైన జీవితం రంగుల గాలి, అందరి కన్నుల పొందల అందంగా ఆడును ఆధారమైన దారం అంటున్నంత వరకేగా, ఆధారమైన దారం అంటున్నంత వరకేగా. తెగకమానునా, తెగినంకాగునా, అది తెగకమానునా, తెగినంకాగునా. ఎక్కడో కొమ్మకు ఎక్కుకొని చిలుగును, ఎక్కడో కొమ్మకు ఎక్కుకొని చిలుగును. తుంగులి మాయే, తుంగులి మాయే, చెంగులి మాయే, దాని రంగులే మాయే. తుంగులి మాయే, తుంగులి మాయే, చెంగులి మాయే, దాని రంగులే మాయే. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో, విడిసి వెళ్ళే గూడుకు
భూమిలో మనుషుల జీవితం కాదుల శాశ్వతం, ఉన్నదంతా శాశ్వతం. క్షేమకాలమంతా యేసయ్యను త్రోసివేసి, క్షేమకాలమంతా యేసయ్యను త్రోసివేసి, వెళ్ళుచుండగా ప్రాణం పోవుచుండగా, ఇంకా వెళ్ళుచుండగా ప్రాణం పోవుచుండగా, దేవుని పిలిచిన కాపాడనని పలికిన, దేవుని పిలిచిన కాపాడనని పలికిన, మరణమన్నది కనికరించదు, నరకమున్నది అది జాలి చూపదు, మరణమన్నది కనికరించదు, మరణమున్నది అది జాలి చూపదు. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో, విడిచి వెళ్ళే తోడుకు ఎందుకిన్ని రంగులో. మరణపు ముళ్ళును విరిసిన దేవుడు, మరణము గెలిచిన సజీవుడై నిలిచెను. మరణపు ముళ్ళును విరిసిన దేవుడు, మరణము గెలిచిన సజీవుడై లేచెను. ప్రభువైన యేసుక్రీస్తు తను పిలచుచుండెను, ప్రభువైన యేసుక్రీస్తు తను పిలచుచుండెను. పాపివైనను నీవు రోగివైనను, ఎంతో పాపివైనను నీవు రోగివైనను, ప్రేమతో చెల్లించి పరలోకాయాత్రి, యేసు మార్గము, యేసు సత్యము, యేసు జీవము, యేసు నిత్య జీవము, యేసు మార్గము, యేసు జీవము, యేసు సత్యము, యేసు నిత్య జీవము. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో, విడిచి వెళ్ళే గోడుకు ఎందుకిన్ని రంగులో. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో, విడిచి వెళ్ళే గోడుకు ఎందుకిన్ని రంగులో. అందమంతలున్నా బంధుబలగమంతలున్నా, అందమంతలున్నా బంధుబలగమంతలున్నా. లా 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 లా. ఆ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎత్తబడిన కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. తల వచ్చి కలుగుచుకున్నట్లయితే ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు, ప్రార్థన చేయగలిగిన వారు కానుకల కొరకు ప్రార్థన చేయాలని అమ్మ సంజయ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కానుకల కొరకు తల వచ్చి కలుగుచుకున్నట్లయితే కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి నాయన, స్తోత్రం 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 బ్రహ్మా, నీ కృపా సత్య సంపన్నుడా, గనుడా, గొప్ప దేవ. అవును తండ్రి, ఉదయం ఆరాధనకు తోడుగానే ఉన్నావు, వాక్యానికి తోడుగానే ఉన్నావు తండ్రి. మాకు తోడుగా ఉన్నావు ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. చిన్న గుంపుగా ఉన్నావు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ,
మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు. ఇంతవరకు నాయన అయా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన ప్రభువానికి వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలయ్యా. అవును తండ్రి నాయన, ఓ ప్రభువా నా తండ్రి, నీకు ఇష్టమైన బిడ్డలు నా తండ్రి నాయన, మీ నామంలో తండ్రి ఆశీర్వదించి దీవించండి ప్రభువా. మీకు ఇష్టమైనందుకే నాయన ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టామయ్యా. అయా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పాస్టర్ గారి వాక్యంలో నువ్వు వాడుకున్నావు తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా మాకు పాటల్లో తోడుగున్నావు, నీకు వందనాలు. నా తండ్రి నాయన ఆరాధనలో తోడుగున్నావు, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఇదే కాలం చేసిన ప్రార్థన నీ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాం యేసయ్యా. అయా మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి అయా. నా తండ్రి కానుకల కోసం ప్రార్థన చేస్తున్న దేవా, అయా ఈ కానుకలు ఇప్పిన ప్రతి గుప్పిలిని ఆశీర్వదించి దీవించండి ప్రభువా. యేసు నామములో వాడబడడానికి కృప చూపు, నీ సేవ నిమిత్తం వాడబడడానికి కృప చూపు దేవా, నీకు వందనాలు. అయా నా తల్లి ఇచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించండి. నీకు మహిమకరంగా వాడుకున్నామని అయా ఈ కొద్ది స్తుతి ఆరాధన నాయన ఉదయ కాలం చేసిన ప్రార్థన నీ పాదాల దగ్గర సమర్పించి నన్ను నేను తగ్గించుకొని నీ ఘనమైన నామాన్ని హెచ్చించి యేసయ్య నామానికి అప్పచెప్పి అయా యేసు నామంలో ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన తల్లి గారికి 2 వందనాలు. చివరి ప్రార్థన ప్రభునటువంటి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మహాకరుడా పరిశుద్ధుడు యేసయ్యా, మీ ఘనమైన పాదములు కొందరములు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీవు మమ్మల్ని మీ సిద్ధంలో నీ సన్నిధిలో అయా అద్భుతం తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. పాటల ద్వారా ప్రార్థనలు ఆరాధనలకు తోడుగా ఉండి అయా మీ నామానికి మహిమకరంగా అందరినీ ప్రభావ మీ సన్నిధిలో నిలవబెట్టినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభు విన్న వాక్యము నీ మీద హృదయమని పలకల మీద రాసుకొని వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి కృప దయచేయండి. చేరుకుని వీళ్ళందరూ దీవించండి. ఆ ప్రభు ఇంకా రాలేగా ఇళ్ళ దగ్గర ఉన్న వారు కూడా దీవించండి. పర్యాయం ఈ సన్నిధిలోనికి నీ బిడ్డలు రావడానికి కృప దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభావించాలని రెక్కల నీళ్ళు ఆశీర్వదించి వారికి కావలసిన ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదం మీ సన్నిధి నుంచి బిడ్డగా దయచేసి సమస్త ఘనత ప్రభావాలు మీరే యేసయ్య శ్రేష్టమైన నామములో వినయముగా ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. అందరూ లేచి నిలబడతాం. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం వచ్చునుగాక, ఈ చిత్రం పరలోకంలో నెరవేర్చినట్లు నెరవేరుగాక. మా ఆహారం దయచేయండి. మన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తీసుకుని ఆకాంక్షను తప్పించండి. రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సమాధానం ఇక్కడ చేరి ఉన్న మనందరికీ నీ సకల పరిశుద్ధ సంఘములో ప్రతి విడికి ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండుగాక. ఆశీర్వాదం వర్షింప చేయోమేషా ఆశాతో నమ్మేయున్నామో నీ సత్య వర్ధతమో ఈ మాహిని నినా కృపారించుము దేవా క్రమార ప్రేమ వర్షాము కృమారించుము దేవా. అందరికి వందనాలండి. మీ ప్రక్కన వారికి వందనాలు చెప్పుకొని సంతోషంగా వెళ్ళవలసిందిగా ప్రభు పేరు మనం చూస్తున్నాం. అందుకు వందనాలు, సెలవు.